తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో మేనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో మేనరాశి వారికి తృతీయ స్థానమందు గురుడు, అలాగే శని ఏ స్థానమందు, రాహు జన్మస్థానమందు, కేతు సప్తమ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి యోగదాయకమైనటువంటి కాలంగా అని చెప్పవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ ఎక్కువగా దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగనే విద్యార్థులకు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి, చదువులపై శ్రద్ధ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. బంగారం, వెండి, మందులు, ధాన్యం, బియ్యం, కిరాణా వర్తకులకు మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలోనూ అధిష్టంలోనూ గుర్తింపు ఉంటుంది. కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. గాయని గాయకులకు, కవులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత వ్యవసాయదారులకు యోగదాయకంగా ఉంటుంది. కౌలు రైతులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలోనూ బంధువులలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అయితే ఈ మేనరాశి వారికి ఇంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. భార్య ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీ తోబుట్టువులు, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం. ఆధ్యాత్మికత, మీ మంచితనం ద్వారా ఈ పై చెప్పినటువంటి సమస్యలన్నిటినీ కాకుండా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అందరి మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆదాయం బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రేవతి నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. ఆలోచన శక్తితో, తెలివితేటలతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ ఆగస్టు నెలలో మేనరాశి వారు శివునికి రుద్రాభిషేకం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, దుర్గాదేవికి పూజలు చేయటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ ఆగస్టు నెలలో మేనరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. స్వస్తి.